ఆంధ్రప్రదేశ్లో త్వరలోనైతే ఎన్నికలు ఉన్నాయన్నమాట. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద మాటల యుద్ధాలతో ముందుకు దూసుకుపోతున్నాయి అనమాట. ఈ పార్టీలన్నీ ఇప్పుడు దేని గురించి ఎక్కువగా అయితే మాట్లాడుకుంటున్నాయి అంటే, ఒకటి వచ్చేసేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట, రెండోది వచ్చేసేసి మేనిఫెస్టో గురించి అయితే డిస్కస్ చేస్తున్నాయి అనమాట. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ వీడియోని నేను ఐకార్డ్ లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా సరే అది చూడాలనుకుంటే చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేనిఫెస్టోస్ అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో మేనిఫెస్టోల గురించి అయితే డిస్కస్ చేద్దాము. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆల్రెడీ మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మనం ఈ మేనిఫెస్టోలో ఏముంది, అలాగే ఈ మేనిఫెస్టోలకు సంబంధించి ఏది బెస్ట్ మేనిఫెస్టో అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదనమాట. నేను జస్ట్ మేనిఫెస్టోస్ అయితే చదివి వినిపిస్తాను. సో మీరు ఏది బెస్ట్ మేనిఫెస్టో అనేది కింద కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల కోసం అధికార వైసీపీ పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. కాగా రెండు పార్టీల మేనిఫెస్టోలు అంశాల్లోనూ పోలికలు అలాగే వ్యత్యాసాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మేనిఫెస్టోల గురించి అయితే ఒకసారి చూద్దాము. ఇక వృద్ధుల కోసం చూసుకున్నట్లయితే వృద్ధుల కోసం ఏ పార్టీ మేనిఫెస్టోలో ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాము. వైసీపీ మేనిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్ ప్రస్తుతం 3,000 రూపాయలు అయితే ఇస్తుందన్నమాట. అయితే ఈ 3,000 రూపాయలను 3,500కు పెంచుతామని అయితే మేనిఫెస్టోలోనైతే చెప్పడం జరిగిందనమాట. ఇది ఎలా పెంచుతారో అనే విషయం మనం చూసుకున్నట్లయితే 2028 జనవరిలోనైతే 250 రూపాయలు పెంచుతామని, అలాగే జనవరి 2029లో మరో 250 రూపాయలు పెంచుతామని అయితే ఈ పార్టీ తన మేనిఫెస్టోలోనైతే పేర్కొనడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో వృద్ధులకు ఒక పెద్దపీట వేసిందని మనం చెప్పవచ్చు అనమాట. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ను 4,000 పెంచుతామని అయితే వీళ్ళు మేనిఫెస్టోలోనైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పెన్షన్ను 6,000 రూపాయలు ఇస్తామని, పూర్తిగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అయితే ఈ మేనిఫెస్టోలోనైతే ఎన్డీఏ కూటమి అయితే తెలపడం జరిగిందనమాట. వైసీపీ మేనిఫెస్టోలో పిల్లల చదువుల కోసం ప్రస్తుతం అమ్మఒడి పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి వీళ్ళైతే 15,000 అయితే ప్రతి సంవత్సరం కుటుంబంలో ఉన్న ఒక పిల్లవాడికి లేదా పిల్లకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి వైసీపీ మేనిఫెస్టోలో ఏమని మెన్షన్ చేసిందంటే, మళ్ళీ ఈ 15,000 రూపాయలను 17,000కు పెంచుతామని అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే రానున్న 5 సంవత్సరాల్లో ఈ 15,000 రూపాయలు అమ్మఒడిని 17,000 రూపాయలకి అయితే పెంచడం జరుగుతుందన్నమాట. అలాగే మేనిఫెస్టోలో కూటమి మనం చూసుకున్నట్లయితే ఇదే పథకాన్ని అంటే అమ్మఒడి అనే పథకాన్ని తల్లి వందనం అనే పథకం కింద తీసుకురావడం జరిగిందనమాట. కుటుంబంలో 3 పిల్లల వరకు తల్లి వందనం అనే పథకం అయితే అమలవుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే మనం అక్కడ వైఎస్ఆర్సీపీ అమ్మఒడి చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం అయితే వర్తిస్తుందన్నమాట. అయితే మనకు ఎన్డీఏ కూటమి చూసుకున్నట్లయితే వీళ్ళైతే కుటుంబంలో 3 పిల్లల వరకు అయితే 15,000 రూపాయల చొప్పున ఇస్తామని, గరిష్టంగా 45,000 రూపాయల వరకు ఇస్తామని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే మనం రైతుల కోసం ఏ మేనిఫెస్టోలో ఏముందని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట వేసిందని చెప్పవచ్చు అనమాట. రైతు భరోసా అనే పథకం ఉంది కదా, ఈ రైతు భరోసా అనే పథకం కింద ప్రతి సంవత్సరం ఒక ఎకరాకు 13,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మనకు గడిచిపోయిన 5 సంవత్సరాల్లో 13,500 రూపాయలు అయితే వైసీపీ పార్టీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత 5 సంవత్సరాల్లో అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ 13,500 రూపాయలని 16,000 రూపాయలకైతే పెంచుతామని వీళ్ళైతే మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇదే పథకాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆక్వా రైతులకు ₹1.5 యూనిట్ విద్యుత్తును అందిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ రైతులకు సంబంధించి మేనిఫెస్టోలోనైతే ఈ విధంగానైతే వాళ్ళైతే పెట్టడం జరిగిందనమాట. ఇక మహిళల కోసం మనం చూసుకున్నట్లయితే చేయూత పథకం గురించి అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. ఎవరైతే 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రతి సంవత్సరం 17,850 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 17,850 రూపాయలు గత 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగిందనమాట వైసీపీ గవర్నమెంట్. అలాగే ఇదే పథకాన్ని మళ్ళీ 5 సంవత్సరాలకైతే పెంచడం జరిగిందనమాట. ఇలా పెంచడం ద్వారా వాళ్ళు మొత్తం 5 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తామని వైసీపీ పార్టీ హామీ ఇవ్వగా, కూటమి మాత్రం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఇస్తామని
ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణము, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని వీళ్ళు ప్రకటించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా అయితే అధికార వైసీపీ పార్టీ ఏమని చెప్పిందంటే కళ్యాణమస్తు, షాదీతోప పథకాలు ఉన్నాయి కదా, ఈ పథకాలను నెక్స్ట్ 5 సంవత్సరాలకు కూడా కొనసాగిస్తామని వైసీపీ పార్టీ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక రాజధాని విషయం మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 3 రాజధానులు అమలులోకి తెస్తామని ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఎన్డీఏ కూటమి వస్తే మాత్రం అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ఎన్డీఏ కూటమి అయితే చెప్పడం జరిగిందనమాట. నిరుద్యోగుల కోసం ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తామని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం జరిగిందనమాట. అలాగే ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలు అయితే ప్రకటించడం జరిగింది. ఇక నిరుద్యోగులకు సంబంధించి వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో ఏమని మెన్షన్ చేసిందని మనం చూసుకున్నట్లయితే క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ ప్రకటించి యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, విశాఖలో స్టార్టప్ హబ్, ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ను అయితే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే 10వ తరగతి డ్రాప్ అవుట్ అయి ఉంటారో వాళ్ళకైతే ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్లోకి తీసుకువచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్ను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియంను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. స్థానిక క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఆడుదాం ఆంధ్ర కొనసాగింపు అయితే జరుగుతుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ బడులలో విద్యార్థులకు బోధించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్లుగా నియమించి వారికి నెలకు 12,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా స్టైఫండ్ క్రెడిట్లు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ మేనిఫెస్టోలను అయితే వైఎస్ఆర్సీపీ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక బీసీల విషయం చూసుకున్నట్లయితే కూటమి ఏమని చెప్తుందంటే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం కేంద్రంతో సంప్రదింపులు చేస్తామని, బీసీలకు సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,00,000 రూపాయలు ఖర్చు చేస్తామని, ఉద్యోగులకు సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కారానికి మార్గం చూపుతామని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయలు గౌరవ వేతనం, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్ ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే వడ్డేరలకు క్వారీలో 15% రిజర్వేషన్లు, రాయల్టీ, సేనరేజ్లో మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే స్వర్ణకారులకు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని కూటమి చెప్పడం జరిగిందనమాట. అయితే వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోలో చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది మనం 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే 1,20,000 వరకు వాళ్ళకి సాయం అందుతుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆటో, ట్యాక్సీ, లారీలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకైతే వడ్డీ విషయంలో రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు అయితే 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెల్లిస్తామని చెప్పడం జరిగిందనమాట. అలాగే లారీలు, టిప్పర్ల డ్రైవర్లకు ఉంటారు కదా, వాళ్ళకైతే వాహన మిత్ర వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే వాహన మిత్ర 5 ఏళ్లలో 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతామని చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఇతర హామీలు ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే వైసీపీ మేనిఫెస్టోలో లానేస్తాం, కాపునేస్తాం, వాహన మిత్ర పథకాలు కొనసాగిస్తామని వైసీపీ అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి 45,000 నుంచి 1,05,000కు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ వైఎస్ఆర్సీపీ అలాగే కూటమికి సంబంధించిన మేనిఫెస్టో అనమాట. దీనిలో ఏది బెస్ట్గా మేనిఫెస్టో ఉందని మీరైతే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.